హలో అండి, నేను అశ్విని. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ద బెటర్ హాఫ్. దత్తా శర్మ పాణ్యంగా రచించారు. పెళ్ళి రెండు ఆత్మలను శరీరాలను కలిపే ఒక అపురూప ఘట్టం. సహజీవన సౌందర్యం రూపుదిద్దుకునే ఒక అపూర్వ సన్నివేశం. రాఘవ్ వెట్స్ మహిత వధూవరుల అందమైన చిత్రాలను ముద్రించిన రంగుల ఫ్లెక్సీ బోర్డు నియాన్ లైట్లు కాంతిలో మెరిసిపోతుంది. ఆహుతులందరూ కళ్యాణ మంటపానికి ఇదివరకే విచ్చేశారు. పెళ్లి తంతు జరిపించే బ్రహ్మగారు వేదిక మీద కావలసినవన్నీ సర్దుకుంటున్నారు. పెళ్లి కూతురు మహిత పక్క గదిలో గౌరీ పూజ చేస్తున్నది. తన భర్త అనురాగాన్ని, అత్తమామల ఆదరణను, ఒక చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నది. పెళ్ళికొడుకు రాఘవ్ పీటల మీద కూర్చొని వినాయకుని పూజ చేస్తున్నాడు. ఇంతలో మహిత మేనమామలిద్దరూ ఆమెను ఒక బుట్టలో కూర్చోబెట్టి తీసుకుని వచ్చారు. వివాహపు తంతు జరగసాగింది. పురోహితుడు అనేక మంత్రాలను సంస్కృత భాషలో ఉచ్చరిస్తూ కొన్నిటిని వధూవరులతో పలికిస్తున్నాడు. వారికి ఆ మంత్రాలకు అర్థం తెలియదు. యాంత్రికంగా ఆయన చెప్పిన దానిని పలుకుతున్నారు. ఆయన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించారు. జీవితాంతం ఒకరి పట్ల ఒకరు బద్ధులమై ఉంటామని, సుఖాల్లో దుఃఖాల్లో భాగస్వాములు అవుతామని, వైవాహిక సిద్ధాంతాలను మీరమనే ఆ ప్రతిజ్ఞ వరునితో నాతి చరామి అని, వధువుతో నాతి చారిత్వ అని ముమ్మారు చెప్పించాడాయన. మహిత ఆయన్ను అడిగిందిలా, స్వామి, ఈ మాటలకు అర్థం చెప్పరా దయచేసి. పురోహితుడి ముఖంలో సంతోషం, ఆశ్చర్యం. తల్లి, నా 25 ఏళ్ల వృత్తి అనుభవంలో ఇలా అడిగిన వాళ్ళు లేరమ్మా. కేవలం మొక్కుబడిగా పలుకుతారే తప్ప అర్థాన్ని గురించి పట్టించుకునేవారే లేరు. చెబుతా వినమ్మా. నాయనా, నువ్వు కూడా శ్రద్ధగా విను. నేను ఎన్నో మంత్రాలు చదువుతున్నాను, ఎన్నో రకాల తంతులను చేయించాను మీతో. ఇవన్నీ మన వివాహ వ్యవస్థను, దాని పవిత్రతను, దాని గొప్పతనాన్ని నొక్కి చెప్పేవే. అవి ఇద్దరు స్త్రీ పురుషులు శరీరాలను, ఆత్మలను విడదీయరాని విధంగా ఏకం చేసే విధానాలే. ఒక్క విషయం, వివాహాలు ఎప్పుడు విజయవంతమవుతాయంటే ఇద్దరు రెండో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను గౌరవించినప్పుడే. నాతి చరామి, నాతి చారిత్వ అన్న మాటలు ఈ సందేశాన్ని స్ఫుటంగా ప్రతిబింబిస్తాయి. నాతి చరామి అని వరుడంటాడు అంటే నేను అతిక్రమించను అని అర్థం. అట్లే వధువు అనే నాతి చారిత్వ అంటే దీనిని దాటి ప్రవర్తించను అని. రెండూ ఒకటే. లింగభేదం వల్ల గ్రామర్ మారింది. ఇవి రెండు వివాహ సమయంలో కాబోయే భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకునే వాగ్దానాలు. అర్థమైందా? మహితకు బాగా అర్థమైంది. భర్త వైపు సాభిప్రాయంగా చూసిందామె. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. అందులో ఒక హామీ ఉంది. వారి వైవాహిక జీవితం ప్రారంభమైంది. కొన్ని నెలల పాటు పరస్పర అవగాహనను శృంగారం అధిగమించింది. భౌతిక ఆకర్షణ తగ్గిన తర్వాత రాఘవ్లోని మగ పొగరు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించసాగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. అతడొక జాతీయ బ్యాంకులో క్లర్క్ కమ్ క్యాషియర్. ఆమె ఫార్మసీలో పట్టభద్రురాలు, ఒక మందుల కంపెనీలో పనిచేస్తుంది. ఆమె జీతం భర్త జీతం కంటే కొంచెం ఎక్కువే. మొదటి తారీఖున జీతం ఆమె అందుకున్న వెంటనే మొత్తం తానే తీసేసుకునేవాడు. అప్పటికింకా జీతాలు డైరెక్ట్గా ఉద్యోగస్తుల అకౌంట్లలో వేసే విధానం రాలేదు. మరి ఆమె ఖర్చుల కోసం బొటాబొటిగా డబ్బిచ్చేవాడు. అత్తమామలు వాళ్ళతోనే ఉండేవారు. మామ రిటైర్డ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. కొద్దిగా పెన్షన్ వస్తుంది ఆయనకు. అత్తకు అన్నీ ఒక క్రమశిక్షణగా జరగాలి. దేంట్లో రాజీ పడదు. రాఘవ్కు ఒక తమ్ముడున్నాడు, మహేష్, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఒక చెల్లెలు మాన్వి, +2 చదువుతుంది. మహిత కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టినప్పటి నుండి వంటగదికి ఆమె ఇన్ఛార్జ్ అయ్యింది. మామగారు ఒక అద్భుత హృదయం లేని విమర్శకుడు. ఆయనకు ఉదయం కాఫీలు ఇవ్వడం అంటే ఒక విషమ పరీక్ష. మహితకు చాలా వేడిగా ఉందమ్మా అంటాడు మొదట. కొంచెం చల్లార్చి తెస్తే
రుచి చూసి ముఖం చిట్లిస్తాడు. ఇదేంటి ఇంత లైట్గా ఉంది, కొద్దిగా డికాషన్ కలుపు. ఇలా సాగిపోతూ ఉంటాయి ఆయన సూచనలు. అత్తయ్య తక్కువ తినలేదు. ఆమె సాధింపు విభిన్నంగా ఉంటుంది. ఒరే రాఘవా, నీ పెళ్ళాం ఈరోజు పులిహార దరిద్రంగా చేసింది కదా, ఆఫీస్లో తిన్నావా చెత్తబొట్లో వేశావా? అమ్మా, దానికి నాకంటే జీతం ఎక్కువని తలబిరుసే, అందుకే మనమంటే లెక్కలేదు అంటాడు ఆ అమ్మ కూచి. ఎక్కువ కట్నం ఇస్తామని ఎంతమందొచ్చారు, దీని అందం చూసి వలచావు రంబను. నిజమేనే, మెరిసిందంతా మేలిమి కాదన్నారు కదా. ఇలా ఉంటుంది తల్లి కొడుకుల సంభాషణ. మహిత నోరెత్తదు. ఆమె మోమును చిరునవ్వు చెరగదు. మహేష్కు వదినంటే ఇష్టం, గౌరవం. ఆమెను పల్లెత్తి మాట అనడు. కానీ మాన్వికి ఆమె అంటే మత్సరం. తల్లికి వంత పాడుతుంది. చిన్న విషయాలలో వదినను తప్పుపట్టి తల్లికి ఫిర్యాదు చేస్తుంది. ఇదంతా ఇలా ఉండటం మధ్యతరగతి కుటుంబాలలో సహజమే అనుకుంటుంది మహిత. ఆమె రియాక్ట్ అవ్వకపోవటం వీళ్లకు మరింత అలుసుగా మారింది. కొంతకాలానికి ఆమెకు ఉద్యోగంలో పదోన్నతి లభించింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొందింది. ఆమె జీతం గణనీయంగా పెరిగింది. రాఘవ్లోని న్యూన్యతా భావానికి అది మరింత ఆజ్యం పోసింది. సందు దొరికితే చాలు నిర్దాక్షిణ్యంగా సూటిపోటి మాటలతో ఆమె మనసును గాయపరిచేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మహిత ఒక బాబుకి పాపకి తల్లయింది. ఆమె వర్కింగ్ ఉమెన్ కాబట్టి పిల్లలను నానమ్మ చూసుకోవాల్సి వచ్చింది. ఆమె ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని పిల్లలకు మహితకు మధ్య దూరం పెరిగేలా చేసింది. వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ తల్లి పట్ల ఒక చులకన భావాన్ని పెంచుకున్నారు. అమ్మకు కుటుంబంలో విలువ లేదని గ్రహించారు. కంపెనీలో ఆమె బాస్ చాలా పెద్ద మనిషి, నిగర్వి, చక్కని సంస్కారవంతుడు. మహితను ఎంతో గౌరవంగా ఆదరంగా చూసేవాడాయన. ఆయనతో తన బాధలు చెప్పుకునేదామె. ఆయన పేరు వాసుదేవ్. 47 ఏళ్లుంటాయి ఆయనకు. ఈలోపు మహిత అత్తయ్యకు మైల్డ్ పక్షపాతం వచ్చి మంచాన పడారావిడ. ఎంత ఆదరంగా సేవలు చేసినా ముసలామె వైఖరి మారలేదు సరికదా. మరింత దురుసుగా నిర్దయగా మారింది. కుడివైపు చచ్చుబడిన కాలిని చేతిని మహిత మసాజ్ చేస్తున్నప్పుడు పొరపాటున కొంచెం ఒత్తిడి కలిగితే అంతే. రాక్షసి, చంపేశావు కదే, నాకు నొప్పి కలిగితే నీకు సంతోషం, ముదనష్టపుదాన. కొడుకు ఇంటికి వస్తూనే కోడలి మీద ఫిర్యాదులు, అతనికి కోపావేశాలు. ఫలితంగా మహితకు ఏమాత్రం బాధ్యత లేని కోడలుగా నిందలు. మామగారికి 70 ఏళ్ళు నిండాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు అతనివి విషపు చూపులు. కోడలి శరీరాన్ని కామంతో తడుముతుంటాయని. నిజంగా అది ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్. మామగారి మీద భర్తకు ఫిర్యాదు చేయలేదు. నిశ్శబ్దంగా కుమిలిపోతుందామె. ఆమె పిల్లలకు కూడా ఆమె అంటే చిన్న చూపే. నానమ్మ తాతయ్యలతో చేరి అమ్మను కించపరుస్తారు. ఇది ఆమెను మరింత కృంగతీస్తుంది. ఇంట్లో పరిస్థితులు ఆమెను తన బాస్కు మానసికంగా దగ్గర చేశాయి. ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చేవాడాయన. వారి స్నేహం అమలినం. ఆయన ఆమెకు నేస్తం, శ్రేయోభిలాషి, మార్గదర్శి కూడా. మహిత వాసుదేవ్తో చనువుగా ఉంటుందన్న సంగతి రాఘవ్కు తెలిసింది. నిర్మల వాళ్ళ దూరపు బంధువు మహిత ఆఫీస్లోనే పనిచేస్తుంది. పని దొంగ కాబట్టి నిర్మలకు ప్రమోషన్ రాలేదు. పైగా మహితకొచ్చిందని కుళ్ళు. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయసాగిందామె. రాఘవకు ఒక ఆకాశరామన్న ఉత్తరం కూడా రాసింది. రాఘవ్కు అంతకు మునుపే ఉన్న న్యూన్యతా భావం అనుమాన పిశాచిగా మారింది. భార్య శీలాన్ని శంకించసాగాడు. అతనిలో పురుషవరాహం గుర్నిల్లసాగింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్లో ఉండగా మహితకు అకస్మాత్తుగా ఒంట్లో నలతగా అనిపించింది. విపరీతమైన నిస్సత్తువ ఆవరించిందామెను. తీవ్రమైన జ్వరం, తలనొప్పి. వాసుదేవ్ అది గమనించాడు. అమ్మా మహిత, ఏమైంది అంటూ
నుదిటి మీద చెయ్యి వేసి చూశాడు. కాలిపోతుంది. అటెండర్తో ఒక మాత్ర వేడిగా టీ తెప్పించి ఇచ్చాడాయన. పద, నిన్ను ఇంటి దగ్గర దిగపెడతాను అన్నాడు. పర్వాలేదు సార్, నేను ఆటోలో వెళ్ళిపోగలను అన్నది మహిత. భలేదానివే, జ్వరంతో నీరసంతో తూలిపోతున్నావు. అదేం కుదరదు. విధి లేక ఒప్పుకుందామే. ఇద్దరూ ఆయన కారులోనే బయలుదేరారు. ఇంటి ముందు కారు ఆగింది. శబ్దం విని రాఘవ్, అతని కుటుంబ సభ్యులు అంతా బయటికి వచ్చారు. వాసుదేవు నడవలేని ఆమెను 2 చేతులతో పట్టుకొని నడిపించుకొని వస్తున్నాడు. ఆమె తల అతని భుజంపై వాలి ఉంది. ఆమెను లోపలికి తీసుకువచ్చి సోఫాలో పడుకోబెట్టాడాయన. రాఘవ్కు విషయం చెప్పి జాగ్రత్త, ఆమెను చూసుకోమని వెళ్ళిపోయాడు. అత్త కళ్ళు కుత్సితంతో మండుతున్నాయి. మహితను చూస్తూ ఇలా అరిచింది. ఎవరితోనో ఇలా వాటేసుకుని రావటానికి సిగ్గులేదేమే నీకు? ఎంత తెగించావే? ఎవడేవాడు? నీ రంకుముగుడా? నిశ్చేష్టురాలైంది మహిత. భర్త తన తల్లిని వారిస్తాడని అతని వైపు చూసింది. అతడి కళ్ళు ఆమెను ద్వేషంగా చూస్తున్నాయి. అతని నోటి నుండి ఈ విధంగా గబ్బు ప్రవహించింది. ఈ భాగోతం నాకు చాలా రోజులుగా తెలుసులేమ్మా. బరి తెగించింది. దీని రంకు పురాణం దీని ఆఫీస్లో అందరికీ తెలుసు. తిట్టి, నీకు ఇంకా ఈ ఇంట్లో స్థానం లేదు, నడు బయటికి. నీలాంటి బజార్ దానిని, ఉచ్చం నీచం మరిచిన దానిని పౌరుషవంతుడెవడు ఏలుకోలేడు అని కేకలు వేశాడు. ఈ ఏలుకోవటం అనే మాట ఎవడు కనిపెట్టాడో గాని భర్త పాలకుడు, భార్య పాలితురాలు అంటే బానిస అనే భావాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మహిత ఆ మాటలు విన్నది. అవి మెదడులోకి ఎక్కటానికి కొన్ని సెకండ్లు పట్టింది. వాటిని జీర్ణించుకునేసరికి అత్త మగడు తన వ్యక్తిత్వ హనానికి పాల్పడేంతగా దిగజారిపోయారని ఆమెకు అర్థమైంది. అంతవరకు ఆమెలో నిక్షిప్తమై ఉన్న అపారమైన సహన సంపద ఆవిరైపోగా స్వరం కంపిస్తున్న చెక్కు చెదరని మనోబలంతో అరిచిందామెడ. ఆపండి మీ చెత్తవాగుడు, వెంటనే నోళ్ళు మూసుకోండి. శివంగిలా గర్జించిందామె. ఇంతకాలం మొగుడువైనందుకు నీ నీచత్వాన్ని భరిస్తూ వచ్చాను. నిస్సహాయ స్థితిలో జ్వరం నీరసంతో ఉన్న నన్ను దయతో ఇంటికి తీసుకొచ్చారు మా బాస్ వాసుదేవ్. పెద్ద మనిషి ఆయన, పెద్ద మనసున్నవాడు కూడా. మీలాగా కుళ్ళు రోగి కాదు. ఆయన నా స్నేహితుడు, శ్రేయోభిలాషి, వేదాంతి కూడా. ఈ ఇంట్లో కునారిల్లే కంపు నుండి ఉపశమనమిచ్చే స్వచ్ఛమైన ప్రాణవాయువు. మా ఇద్దరి అనుబంధం పవిత్రమైనది. దాన్ని అర్థం చేసుకునే స్థాయి మీకు లేదు. మిస్టర్ రాఘవ్ తనను పేరు పెట్టి పిలిచేసరికి బిత్తరపోయాడు ఆ అసూయ కుష్ఠిరోగి. గుర్తుంచుకో, నేను ఈ ఇంటికి ఆశ్రయం పొందటానికి వచ్చిన రెఫ్యూజీని కానే కాను. ఐఆమ్ అన్ ఇమ్మిగ్రెంట్ విత్ ఫుల్ రైట్స్ ఆఫ్ మై ఓన్. నేను చదువుకున్నాను, నీకంటే ఎక్కువే సంపాదిస్తున్నాను. కుటుంబ పోషణలో నా వంతే ఎక్కువ. కానీ పెళ్ళైనప్పటి నుండి నన్ను ఒక రెఫ్యూజీనిగానే చూస్తున్నారు మీరంతా. మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినట్లు ఫీల్ అయిపోతున్నారు. నేను వినయంగా, విధేయతగా అణిగి మణిగి పడి ఉండాలని మీ తపన. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో కోడళ్ళంతా తమ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన ఆశ్రితులని భావిస్తున్నారు. మేమంతా చాకరీ చేసినా అత్తింట్లో మేము 2వ రకం పౌరులమే. కానీ మిస్టర్ రాఘవ్ అతని వైపు తర్జని చూపిస్తూ కొనసాగించిందామె. నేను మీ ఇంటికి మన దేశ సాంప్రదాయ ప్రకారం వరస వచ్చిన దాన్ని. భార్యగా నాకిక్కడ పూర్తి హక్కులున్నాయి. పురుషహంకారం, అమ్మకూచితనం నిన్నో కళ్ళున్న గుడ్డివాడిని చేశాయి. మన పెళ్ళప్పుడు నువ్వు చేసిన వాగ్దానం మరిచావా? మీ అమ్మకు నేనొక సహజ శత్రువును. మీ నాన్న ఓ కామపిశాచి. కూతురులాంటి నన్ను అపవిత్ర దృష్టితో చూసే నికృష్టుడు. నా పిల్లలు కూడా నా నుండి దూరం చేశారు. చివరికి నా శీలాన్ని శంకించేంతగా దిగజారిపోయారు. మళ్ళీ చెబుతున్నాను విను. నేను మీ మోచేతి కింద నీళ్లు తాగే రెఫ్యూజీని కాను. భారత రాజ్యాంగం
అన్ని హక్కులు ప్రసాదించిన ఇమిగ్రెంట్ని. శరణార్థిగా చూడకు. ఈ దేశం చట్టాలు నాకు పూర్తి రక్షణ కల్పిస్తాయి, తెలుసుకో. ఏమిటి, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా? నాకిక్కడ స్థానం లేదా? సిగ్గు లేకుండా ప్రతి నెల నా జీతం తీసుకొని అందులో నుండి హౌసింగ్ లోను, ఈఎంఐ కట్టే నీకు ఆ హక్కు ఎక్కడ ఇచ్చింది? ఇప్పటి నుంచి పూర్తి భిన్నమైన మహితను చూస్తారు మీరు. ఇదే నా చివరి వార్నింగ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారారా సరే, లేదా పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి. మహిత ముఖం క్రోధావేశాలతో ఎర్రబడింది. కానీ అది ఆత్మవిశ్వాసంతో, స్వస్వర రూపంతో, జ్ఞానంతో జ్వలిస్తుంది. ఒక ఆదిపరాశక్తిలా, ఒక దుర్గాదేవిలా గోచరించిందామె. అత్త మగడు ఆ ఉగ్రరూపానికి కంపించారు. సిగ్గుతో అవమానంతో తలలు వంచుకున్నారు. మహిత పిల్లలు తమ తల్లి వైపు అబ్బురంగా ఆరాధనగా చూస్తున్నారు. అమ్మ విశ్వరూపాన్ని చూశారు. మరి ఆడవాళ్లను పూజించకపోయినా పర్వాలేదు, గౌరవిస్తే చాలు. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే మరెన్నో కథలు, మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఎవరైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను అలా కథలు పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ప్రతి కథని ఆస్వాదించవచ్చు విని. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కథల్ని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.